అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా రెండోసారి అధికారం చేపట్టాక ప్రపంచ శాంతి కోసం ఎన్నో సంస్కరణలు చేపడుతున్నారని, వాటిల్లో భాగంగా నెలకొకటి చొప్పున యుద్ధాలు ఆపారంటూ ఆమె అన్నారు. ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాన్, రువాండా, కాంగో, సెర్బియా, కొసోవో, ఈజిప్ట్, ఇథియోపియా, ఈ మధ్య జరిగిన థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధాలను ట్రంప్ నిలిపివేశారని ఆమె వ్యాఖ్యానించారు. పీస్ డీల్ లేదా సీజ్ ఫైర్ రూపంలో నెలకు యుద్ధం చొప్పున ట్రంప్ ఆపారని, ఇది ట్రంప్కు నోబెల్ శాంతి ప్రైజ్ ఇచ్చేందుకు అర్హత కాదా అని ఆమె ప్రశ్నించారు.